హాయ్ ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ శుభోదయం. సో, మనలో చాలామంది ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇండికేటర్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ లేవులే గానీ కొన్ని ప్రాబ్లమ్స్ మేజర్‌గా ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు. సైడ్ వేస్ అంటే ఏంది? పైకి వెళ్ళదు స్ట్రాంగ్‌గా, కిందకి వెళ్ళదు. అక్కడక్కడక్కడే మూవ్ అవుతూ ఉంటది. దీన్ని మనం సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఇటువంటి సిట్యుయేషన్‌లో సిగ్నల్స్ అనేది చాలా ఫాల్స్ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇండికేటర్స్ తయారు చేసేవాళ్ళు చాలా మేధావులు. వాళ్ళు చాలా కష్టపడతారు. రీసెర్చ్ చేస్తారు. బ్యాక్ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఇండికేటర్స్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇండికేటర్స్‌లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండికేటర్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రైస్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి ఇండికేటర్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఏంటంటే వాటిని గాని మనం అండర్‌స్టాండ్ చేసుకున్నాం అనుకోండి ప్రాపర్ డైరెక్షన్‌లో డెఫినిట్‌గా 100% కాకపోయినా మనకి 70, 80% ఆఫ్‌కోర్స్ 90% దాకా కూడా మన యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అనేది జరిగే అవకాశం ఉంది. సో, చాలామంది కామెంట్స్‌లో ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక మంచి వీడియో వస్తే బావుండిద్ది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. డెఫినిట్‌గా ఈరోజు మనం ఏంటంటే ఫ్యూ ఇండికేటర్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్ మన రెగ్యులర్ సెటప్ ఏదైతే ఉందో ఇది వెరీ పవర్‌ఫుల్ అనమాట. ఇంతకుముందు నేను ఆల్రెడీ సెట్టింగ్స్ గాని, ఏదైనా డిఫరెంట్‌గా ఉంటే గనక ఒకసారి చూడండి. ఈ యొక్క ఆర్ఎస్ఐ, మ్యాక్‌డి అండ్ డీఎంఐ దీనికి తోడు మనం ఏం చేస్తున్నామంటే కొత్తగా ఒక ఈఎంఏ క్రాస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఈఎంఐ క్రాస్ ఏ సెట్టింగ్స్ అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ టఫ్‌గా బిహేవ్ చేస్తున్న స్టాక్ అనేది తీసుకుంది. ఎందుకంటే ఇండికేటర్స్ మనం చూసేటప్పుడు కర్వ్ ఫిట్టింగ్ చేసామనుకోండి, అంటే మంచి స్టాక్ పట్టుకున్నాం అనుకోండి, లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చాలా చక్కగా ఉంటదనమాట. ఒక అందంగా ముగ్గేసినట్టు నీట్‌గా ఉంటది. బట్ కొన్ని స్టాక్స్ అలా ఉండవే. ఎందుకంటే మార్కెట్ ఇలా కూడా వెళ్తూ ఉంటది. లైక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు. ఎస్పెషల్లీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సితో మెర్జ్ అయిన తర్వాత చాలా ఆస్కులేషన్స్ అనేది గురి అవుతుందనమాట. సో, దాంట్లో మనం ఐడెంటిఫై చేయడం అనేది వెరీ డిఫికల్ట్‌గా ఉంటది. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఈఎంఐ క్రాస్ ఓవర్ అండ్ ఆఫ్‌కోర్స్ మన టెంప్లేట్ యూజ్ చేసుకొని వెరీ టఫ్ స్టాక్‌లో అండ్ మంచి స్టాక్‌లో రెండిట్లో మనం డిస్కషన్ అయితే చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దీంట్లో కొద్దిగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. ముఖ్యంగా నంబర్స్. ఎందుకంటే మనం వెరీ అల్ట్రా షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వాటికి చిన్న సెట్టింగ్స్ అనమాట. ఓకే. అవి తీసుకోండి. ఇక్కడొచ్చేసరికి నేను షార్ట్‌లోనేమో 5 అనేది పెట్టాను. లాంగ్‌లో 10 అనేది పెట్టాను. ఇక స్టైల్‌లో పెద్దగా అయితే ఏం చేంజ్ లేదు. జస్ట్ ఈ యొక్క లైన్ విడ్త్ అనేది చేంజ్ చేస్తున్నాను. అంతే ఏం లేదు. దీంట్లో ఏం మార్పులు లేవు ఇంకా. ఓకే. ఇక్కడొచ్చేసరికి 5 అండ్ 10 రైట్. ఓకే అనేది క్లిక్ చేస్తున్నా. రైట్. అయిపోయింది సెట్టింగ్. ఒకసారి చూడండి ఇక్కడ నిఫ్టీ ఫార్మా కదా! మనం అనుకున్నాం కదా! హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు చాలా జిగ్‌జాగ్‌గా ఉందని చెప్పేసి అందుకని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే నేను హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఆహ్, గవర్నమెంట్ పాలిసీల వల్ల చాలా బెనిఫిట్ అనేది తీసుకుంది. ఆఫ్‌కోర్స్ మన ఇండియన్ కంపెనీ అనమాట. డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ మంచి ఆర్డర్స్ అయితే విన్ అయింది. ఇది 45 డిగ్రీస్‌లో ఇట్లా వెళ్తూ ఉందనమాట. సో, ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఒకసారి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ప్రైస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇండికేటర్స్ క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది? మనం చూస్తున్న ఇండికేటర్ వచ్చేసరికి ఇక్కడ చార్ట్ మీద ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. చూడండి మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇండికేటర్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ? ఈ పాయింట్ దగ్గర మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మంచి బై సిగ్నల్ ఇచ్చింది. స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. మంచి బై సిగ్నల్ ఇచ్చింది. స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. మంచి బై సిగ్నల్ ఇచ్చింది. స్ట్రాంగ్‌గా పైకెళ్ళింది. మంచి బై సిగ్నల్ ఇచ్చి స్ట్రాంగ్‌గా పైకి. బట్ అక్కడక్కడ మనకేంటంటే క్రాస్ ఓవర్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటిని మనం ఫిల్టర్ ఔట్ ఎలా చేస్తామంటే ప్రస్తుతం మనం స్టాక్ ఎలా ఉంది షార్ట్ టర్మ్‌లో మనం హైయర్ హైలో వెళ్తూ ఉంటే యాస్ పర్ ద డౌ థియరీ అది అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు అప్ ట్రెండ్‌లో ఉంటే మనం లాంగ్ సైడ్ మాత్రమే ప్లాన్ చేస్తాం. సెకండ్ మనకి బ్రాడర్ మార్కెట్ కూడా బుల్లిష్‌గా ఉంది. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బేరిష్‌లో మార్కెట్‌లో ఉన్నప్పుడు మనం బేర్ సెటప్స్ అనేది ఫాలో అవుదాం. అంటే లైక్ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ అయిందనుకోండి అప్పుడు షార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏంటంటే లాంగ్ మీద ఫోకస్ అనేది చేద్దాం. బికాస్ గ్లోబల్ క్యూస్ ఇండియా మార్కెట్స్ అన్నీ కూడా బుల్లిష్‌గా ఉన్నాయి కాబట్టి బిగ్ పిక్చర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 ఒక 6 సిగ్నల్స్ ఇచ్చింది. ఐ థింక్ ఒక 10, 15 డేస్‌లో అంటే డే బై డే ఆల్టర్‌నేటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. మనకి స్టాప్ లాస్ హిట్ అవుతాయి కదా! ఒకసారి ప్రైస్ ఏం చెప్తుందనే దానికంటే ముందు కూడా ఇండికేటర్స్ అనేది ఒక అండర్‌స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండికేటర్స్‌లో ఫ్రెండ్స్ ఇక్కడ డీఎంఐ గన గ్రీన్ క్రాస్ ఓవర్ జరిగిందంటే దీన్ని మనం బుల్లిష్ సెంటిమెంట్ అనొచ్చు. సింపుల్‌గా బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు. ఇది బుల్లిష్ క్రాస్ ఓవర్, ఇది బుల్లిష్ క్రాస్ ఓవర్, ఇది బేరిష్ క్రాస్ ఓవర్ అనమాట ఇక్కడ. ఓకే. ఇది వచ్చేసరికి ఇటువంటి క్రాస్ ఓవర్ జరిగినప్పుడే మనం షార్ట్ చేస్తాం. ఇటువంటి క్రాస్ ఓవర్ జరిగినప్పుడే మనం ఏం చేస్తామంటే లాంగ్ ఆపర్చునిటీ తీసుకుంటాం. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్‌గా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మన ఫిల్టరేషన్ టెక్నిక్‌లో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది కూడా కొంత ఫిల్టర్ చేయడానికి లేదా రిఫరెన్స్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. అబోవ్ 50 ఇక్కడ నేను రెడ్ లైన్ ఏదైతే మార్క్ చేశానో ఇది వచ్చేసరికి 50 నంబర్. అబోవ్ 50 ఉందంటే జనరల్‌గా అనమాట బుల్లిష్‌గా ఉన్నట్టు అర్థం. 50 కింద 40 కింద ట్రేడ్ అవుతుందనుకోండి మనం ఏమంటామంటే మార్కెట్ కొంత వీక్‌గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మ్యాక్‌డి ఏదైతే ఉందో ఇది క్రాస్ ఓవర్ జరిగిందంటే మ్యాక్‌డి
సిగ్నల్ లైన్ని పాజిటివ్గా క్రాస్ ఓవర్ చేసే బుల్లిష్ ఆపర్చునిటీ, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ బేరిష్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. ఓకే, ఇంతవరకు అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. బిఫోర్ దట్ మన సెట్టింగ్స్కి సంబంధించింది అయితే మాత్రం వీడియోస్ అనేది చేశాను, ఒకసారి దయచేసి ఆ వీడియోస్ చూడండి. రైట్, ఇక్కడ నాయిస్ అనుకున్నాం కదా, ఆ నాయిస్ని ఫిల్టర్ చేయడానికి ఇక్కడికి వెళదాం. మనకి ఎక్కువగా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది అది చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఈ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే నేనేం చేస్తున్నా అంటే ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు జస్ట్ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఓకే, అక్కడ నుంచి మనం ఎలా బయట పడవచ్చు, ఎందుకంటే ఎన్నిసార్లు స్టాప్ లాస్ ఇచ్చామంటే మనం డిమోటివేట్ అయిపోతాం, డెఫినెట్గా మనం లాస్ అయిపోతాం. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది డిఎంఐ. ఇది డిఎంఐ షార్ట్ చూపిస్తుంది కాబట్టి మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, దీన్ని అవాయిడ్ చేయొచ్చు. క్లియర్. దాని తర్వాత ఇక్కడ గ్రీన్ ఇచ్చింది, పార్టిసిపేట్ చేయొచ్చు. ఆర్ఎస్ఐ పాజిటివ్ ఉంది, పాజిటివ్ పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ చూడండి, మనకి మ్యాక్డీ ఏం జరుగుతుందంటే డౌన్ సైడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. మ్యాక్డీ ఏం జరుగుతుంది, డౌన్ సైడ్ వస్తూ ఉంది. అంటే మ్యాక్డీ డౌన్ సైడ్ వస్తుందంటే మనం ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ రివర్సల్ అనమాట. అంటే మొమెంటం స్లో అయింది, డౌన్ సైడ్ ఉంది అంటే ఒకసారి స్టాకు పైకి ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒకసారి స్లో అయిపోద్ది అనమాట, మళ్ళీ మూవ్ అయింది. ఇటువంటి పుల్ బ్యాక్ని ఇది సెకండరీ ట్రెండ్ అంటాం యాజ్ పర్ ద డౌ థియరీ. ఎనీ హౌ ఇక్కడ దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మ్యాక్డీ అయితే మనకి సపోర్ట్ చేయట్లేదు, అందుకని మనం ఈ యొక్క ఇది అలర్ట్ అనమాట. ఇక్కడ దాన్ని కూడా క్రాస్ ఓవర్ని కూడా ఫిల్టర్ చేసుకుంటాం. దాని తర్వాత దీన్ని కూడా ఫిల్టర్ చేస్తాం, మనం ట్రేడ్ చేసుకోం. దాని తర్వాత దీన్ని కూడా మనం ఫిల్టర్ చేస్తాం, ట్రేడ్ తీసుకో. ఇది కూడా మనం ఫిల్టర్ చేస్తాం, ఎందుకంటే మనకి మ్యాక్డీ అయితే సపోర్ట్ చేయట్లేదు. దాని తర్వాత ఇది ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది కూడా స్టిల్ డౌన్గా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ అండర్స్టాండ్ చేసుకోండి, ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇదంతా కూడా బుల్లిష్లో ఉంది. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ఎస్ఐ కూడా బుల్లిష్గా ఉంది, బట్ మ్యాక్డీ మాత్రం పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. సో ప్రాబబ్లీ మనకి మ్యాక్డీ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి మళ్ళీ లాంగ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి బుల్లిష్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే ప్రైస్ని ఎనేబుల్ చేస్తున్నాను, ఇక్కడ మనకి బుల్లిష్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆ క్యాండిల్ తర్వాత కానీ మనం ఎంట్రీ అనేది తీసుకుంటే ఒకసారి నేను మార్క్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కూడా 3118 నుంచి 3434, అంటే ఇట్స్ అ డీసెంట్ మూవ్ అనుకోవచ్చు, రావడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇక్కడ 2 సిగ్నల్స్ ఇచ్చింది, ఇది బేరిష్ ఇచ్చింది, ఇది బుల్లిష్ ఇచ్చింది. ఈ బుల్లిష్ దగ్గర మనం పార్టిసిపేట్ చేయవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. మనకి సో ఇదైతే ప్రస్తుతం సిగ్నల్ అయితే బేరిష్గా ఉంది, బట్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఆర్ఎస్ఐ బుల్లిష్గానే ఉంది, ఎందుకంటే అబౌవ్ 50 ఉంది. ఇది బాగుంది, ఇది బాగుంది, బట్ మ్యాక్డీ అయితే సపోర్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఈ క్యాండిల్ అనమాట, ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి మ్యాక్డీ అనేది సపోర్ట్ చేసింది. డెఫినెట్గా మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చేసరికి 4180 రఫ్గా నేను చెప్తున్నాను. అక్కడ నుంచి కూడా మళ్ళీ స్టాక్ ఏమైందంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఎంత వెళ్ళింది, 1253, అంటే 30% పైకి వెళ్ళింది. ఓకే, దిస్ ఈజ్ ఎక్సెప్షనల్ అనమాట, స్ట్రాంగ్ మూవ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ మీకు కనిపిస్తుందో లేదో, ఇది క్రాస్ ఓవర్ ఇక్కడ ఉంది, బ్లూ లైన్, అందుకని నేను ఇక్కడ మార్క్ చేశాను. సో ఇక్కడ ఎగైన్ ఏంటంటే మ్యాక్డీ అయితే మొమెంటమ్స్లో ఉంది, అన్నీ బాగున్నాయి. సో ఎగైన్ మనకి ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగిందనమాట పాజిటివ్గా. మ్యాక్డీ అయితే ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. సో వాట్ హ్యాపెండ్ అనేది ఒకసారి ప్రైస్ ఎనేబుల్ చేస్తున్నాను. అగైన్ మనకి ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటే కదా స్టాప్ లాస్ అయితే ఇట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ డెఫినెట్గా. బట్ ఎర్లీగా అయితే సిగ్నల్ ఇచ్చింది, ఒకవేళ మనం ప్రాబిలిటీ ఉంది అనుకుంటే కూడా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. బట్ మ్యాక్డీ అయితే మనకు సపోర్ట్ చేయలేదు, ఇక్కడైతే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి చూస్తే ఎక్కడ మనకి మళ్ళీ సిగ్నల్ అయితే ప్రస్తుతం అయితే ఇవ్వలేదు. అండ్ ఒకసారి ప్రైస్ అనేది ఎనేబుల్ చేసి చూద్దాం. ఇక్కడైతే బాగానే ఉందంతా. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్దాం. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రాబ్లం ఏంటంటే మనకి లాట్స్ ఆఫ్ నాయిస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, 1 2 3 సిగ్నల్స్, 1 2 3 4 5 సిగ్నల్స్ అనేది రావడం జరిగింది. ఈ కేసులో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి డిఎంఐ ఏం చెప్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా ఈ సిగ్నల్స్ అన్ని కూడా ఇది మనం పార్టిసిపేట్ చేయం, ఇది పార్టిసిపేట్ చేయం, ఇది పార్టిసిపేట్ చేయం, ఇది 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 ఎందుకంటే మనకంతా కూడా నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏమైంది, ఆర్ఎస్ఐ నెగిటివ్గా ఉంది, బిలో 50 ట్రేడ్ అవుతుంది. బట్ ఏంటంటే మ్యాక్డీ అయితే బులిష్గా ఉంది. సో ఫైనల్లీ మనం ఇక్కడ సిగ్నల్ అయితే అటెంప్ట్ చేస్తాం. నేను చూడండి వెరీ టఫ్గా ఉన్నది తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం అటెంప్ట్ చేద్దాం. ఒకసారి ప్రైస్ అనేది నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైస్ ఎనేబుల్ చేసాం కదా, చూడండి ఎంట్రీ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. 1473 తర్వాత మనకి ఎంతకి వెళ్ళింది, మళ్ళీ అగైన్ 80 పాయింట్స్ వెళ్ళింది. ఇట్స్ అ ఫెనామినల్ అనమాట, ఎక్సెప్షనల్, వెరీ షార్ట్ టర్మ్ కోసం అయితే వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ మనకి ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, కనిపిస్తుందో లేదో చూడండి, ఇక్కడ
నేను ఒకసారి ప్రైస్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. ఓకే. మళ్ళీ మనం పార్టిసిపేట్ చేయొచ్చా అంటే యెస్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రాపర్‌గా అలైన్ అయినాయి. ప్రాబబ్లీ ఈ క్యాండిల్ కాకపోయినా నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఆర్ఎస్ఐ పాజిటివ్‌గా ఉంది. డీఎంఐ పాజిటివ్‌గా ఉంది. అండ్ మ్యాక్‌డీ కూడా ద నెక్స్ట్ డే ఐ థింక్ ఏంటంటే పాజిటివ్‌గా ఇవ్వటం అనేది జరిగింది. సో, ప్రాబబ్లీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ డే అక్కడి నుంచి కూడా మనకి ఎంత పైకి వెళ్ళింది అంటే మళ్ళీ అగైన్ 80 పాయింట్స్ అప్రాక్సిమేట్‌గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అగైన్ మనకు సిగ్నల్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. రీసెంట్ సిగ్నల్స్ ఒకసారి చూద్దాం. ఓకే. ఎందుకంటే మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మీద ఒకసారి చెప్పుకున్నాం. ప్రాబబ్లీ 1720 టచ్ అవుతదని చెప్పేసి. బట్ ఇమ్మీడియేట్‌గా మనకేమైందంటే కొంచెం న్యూస్ అనేది రావడం జరిగింది. మోర్గన్ స్టెయిన్‌లే ఇంటర్నేషనల్ ఫండ్ వాళ్ళు ఏంటంటే దీని వెయిటేజ్ అనేది 2 సార్లు మారుద్దాం. ఒకటేసారి పెంచకుండా అని చెప్పేసి అనడం వల్ల కొద్దిగా మార్కెట్ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. బట్ ఇట్స్ ఫండమెంటల్లీ వెరీ గుడ్ కంపెనీ అన్నమాట. ఫండమెంటల్‌లో ఎటువంటి న్యూస్ బ్యాడ్‌గా ఏం లేదు. బట్ జస్ట్ ఆ ఫండ్‌లో వెయిటేజ్ తగ్గిద్దాం అన్న మాత్రాన ఏంటంటే మార్కెట్ నెగెటివ్‌గా అయితే రియాక్షన్ జరిగింది. ఓకే. ఫైన్. ఇక్కడ చూడండి మనకి ప్రస్తుతం ఏం జరుగుతుందంటే రీసెంట్‌గా ఇక్కడ ఎక్కడ కూడా సిగ్నల్స్ ఇచ్చిందంటే మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇది అవాయిడ్ చేస్తాం. ఇది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనకి మ్యాక్‌డీ ఏం చెప్తుందంటే పాజిటివ్‌గా లేదు. ఇక్కడ కూడా అవాయిడ్ చేస్తాం. ఇక్కడ అగైన్ ఫ్రెండ్స్ మనకి చూడండి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. డీఎంఐ పాజిటివ్‌గా ఉంది. ఆర్ఎస్ఐ అబోవ్ 50 అనేది వస్తుంది. అండ్ మ్యాక్‌డీ అయితే మనకేంటంటే ఇంకా ఏం చెప్తుందంటే రికవర్ అవుతున్నా అని చెప్తుంది ఇక్కడ. ఓకే. రికవర్ అవుతున్నా అని చెప్తుంది ఇక్కడ. సో, ప్రాబబ్లీ మనకి ఇక్కడ నుంచి కూడా క్రాస్ ఓవర్ జరిగిందంటే మనం ఏంటంటే దీంట్లో లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రైస్ ఏం చెప్తుందనేది కూడా చూద్దాం. జస్ట్ నేను ఆఫ్ చేస్తున్నాను. ఏది ప్రైస్ చూడండి ఒకటే లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది 1600 దగ్గర. అండ్ ఈ క్యాండిల్ కింద కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఆ రోజు న్యూస్ వచ్చింది డ్రాప్ అయింది. బట్ ఇమ్మీడియేట్‌గా మనకి బుల్లిష్ అరమి క్యాండిల్ అండ్ అగైన్ ఏంటంటే రిజెక్షన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో, హోల్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే మనకి ప్రాబబిలిటీ ఉంది పైకి వెళ్ళటానికి. దీంట్లో ఏంటంటే మనం స్ప్రెడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈక్విటీ బై చేసుకోవచ్చు. కొంతమంది ఫ్యూచర్స్ ఆప్షన్స్. సో, దట్స్ అప్ టు యూ అనమాట. సో, ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్‌గా ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకొని మంచి స్టాక్స్ ఐడెంటిఫై అయితే చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే వెరీ టఫ్ స్టాక్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క స్ట్రాటజీ గురించి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అడగండి. డెఫినిట్‌గా నేను ఆన్సర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే డెఫినిట్‌గా లైక్ చేస్తూ ఉండండి. మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. సో, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.